ఒక్కొక్క రోజు అయితే బాగా పడతాయి రైడ్స్ అనేటివి. చూడండి ఇప్పుడు ఎస్బీఐ దగ్గర డ్రాప్ చేసా. సో కోడూరు లాస్ట్ బైపాస్ దగ్గరికి వచ్చాను అనమాట. కెమెరా పెట్టావా? మా పిల్లలు చూస్తుందనా? ఏందినా టెర్రరిస్ట్ లాగా ఇవన్నీ సెట్ చేస్తున్నావు? లైట్ వేసి నమ్మకాలు బాగా పడతాయి. పక్క పడరు నాయన. ఉండు 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 ఉండు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ సండే అనమాట. చికెన్ షాప్లో అయితే ఉన్నాను ఆఫ్టర్నూన్ వరకు. సో ఈవినింగ్ అయితే డ్రైవ్ చేద్దామని చెప్పి వచ్చేసాను ఆటో దగ్గరికి. చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 అయితే అవుతుంది టైము. 5:59 అయింది. సో ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే కనెక్షన్ ఇస్తా ఉన్నాయి అనమాట. 5:30కి అయితే వచ్చి కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత చూడండి లైటింగ్ అయితే ఏ విధంగా వస్తుందో చూడండి. ఇది బ్యాక్ సైడ్ కూడా సో ఈ విధంగా అయితే ఉంది లైటింగ్. లైటింగ్ అయితే సెట్ చేసుకొని 6 o'clock అయితే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ సండే 6 o'clock. డేట్ వచ్చేసి August 25. సో సండే అనమాట. ఆఫ్టర్నూన్ వరకు చికెన్ షాప్లో అయితే ఉన్నాను. ఇప్పుడైతే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాను. రైడ్స్ ఏ విధంగా పడతాయో చూద్దాం సండే. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. ఒక 600 వీడియోస్ అయితే ఉన్నాయి. నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకోవాలని ఉంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. చాలా వరకు చూసి అయితే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. వీడియో ఏ విధంగా అనిపించిందో సో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ పికప్ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ దగ్గర మెయిన్ రోడేనా? మెయిన్ రోడేనా? అదే జస్ట్ స్టార్ట్ చేసిన ఒక 1 or 2 minutesకి సో రైడ్. సో స్టేషన్ రూట్లో అయితే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఎస్బీఐ దగ్గర అయితే డ్రాప్ చేశా. సో 20 rupees. ఫస్ట్ పికప్ వాడు 100 ఇస్తే చేంజ్ లేదని చెప్పా, ఫోన్పే చేయమని చెప్పా. సో ఫోన్పే అయితే చేశాడు. సో ఇక నెక్స్ట్ పికప్కి అయితే తిరుగుతున్నా. చూద్దాం. ఆటోలు అయితే అన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి. సండే కదా, ఎక్కువ బయట రారు. ఒక్కొక్క రోజు అయితే బాగా పడతాయి రైడ్స్ అనేటివి. చూడండి ఇప్పుడు ఎస్బీఐ దగ్గర డ్రాప్ చేసా. సో కోడూరు లాస్ట్ బైపాస్ దగ్గరికి వచ్చాను అనమాట. ఒక్కరు కూడా లేరు ఎక్కేవాళ్ళు. సో మళ్ళీ ఇక్కడ యూటర్న్ చేస్తున్నాను. ఈ విధంగా తిరిగినామంటే గ్యాస్ వేస్ట్ అనమాట. ఈ విధంగా వేసామంటే గ్యాస్ వేస్ట్. మన చేతిలో నుంచి గ్యాస్ పట్టియాల్సింది వస్తుంది. సో రైడ్స్ వెంటనే పడినాయంటే అప్పుడు మన చేతికి అనేది అమౌంట్ వస్తుంది. సో ఎర్నింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో చూడాలా. ఎక్కడే కానీ ఆటోస్ అన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి. సో నా మాదిరి ఇంకా ఎంతో మంది తిరుగుతున్నారు ఇదే విధంగా. సో ఎంత డీజిల్ వేస్ట్, ఎంత గ్యాస్ వేస్ట్. అదే బుకింగ్స్ ఉంటే అందరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ బుక్ చేసుకుంటే వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేయొచ్చు. కానీ దానికి తగ్గ అమౌంట్ అనేది రావాలి ఆన్లైన్ యాప్స్ నుంచి. సో కమిషను ఎంత స్టాండర్డ్ అమౌంట్ ఉండి మనకు రావాల్సిన అమౌంట్ మనకు కరెక్ట్గా వస్తే, అలా మంచి యాప్స్ కానీ ఉన్నాయంటే లోకల్లో కూడా ఇలా టౌన్స్లో కోడూరు, తిరుపతి, హైదరాబాద్ సిటీల్లో లాగా ఇక్కడ కూడా రావాలా. సో అప్పుడే కొద్దిగా డీజిల్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మనకు కూడా భయం ఉండదు. ఈ మాదిరిగా సిటీలో తిరుగుతూ ఉండకుండా ఎక్కడో ఒక చోటు ఉన్నా కానీ బుకింగ్ వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు. ఎంట్రైడ్ సారికి ఫేస్ చూపిస్తున్నాడు అనుకోకుండా. సో ఫ్రంట్ వ్యూ కూడా అయితే రికార్డ్ చేద్దామని చెప్పి తీస్తాను. చూడండి. సో రైడ్ అయితే పడలేదు. సో ఇలా బస్ స్టాండ్ నుంచి చిట్వేల్ రూట్లోకి అయితే టర్న్ అయినాను. ఈ రూట్లో అన్నా చూద్దామని చెప్పి. సో చూద్దాము
ఏదైనా రైడ్ ఏమన్నా వస్తుందో లేదో చూడండి, ఖాళీగా వెళ్తుంది ఆటో. ఇక్కడ కూడా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. సండే మ్యాక్సిమం ఎవరు బయట రారు. టీవీలో ఏదైనా మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. సినిమాలు చూస్తూ అందరూ చికెను బాగా బిర్యానీ అన్నీ చేసుకొని తింటూ ఇంట్లోనే కూర్చుంటారు అనమాట. అలాగే ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు వీళ్ళు ఎప్పుడు రోడ్డుని అంటి పెట్టుకోవాల్సిందే. జర్నీస్ అనేటివి చేస్తూనే ఉండాలా, లేకుంటే ప్రపంచమే ఆగిపోతుంది. ఎంతో ట్రాన్స్పోర్టేషను మొత్తం అంతా డ్రైవర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇదే లోకల్ కావచ్చు, హైవేల పైన కావచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ ఎంతోమంది డ్రైవర్లు అలా కష్టపడుతూ ఉంటేనే జరిగేది అనమాట. చివరికి బైపాస్ రూట్లో కూడా అయితే వచ్చేసా చూద్దామని చెప్పి. బైపాస్ రూట్లో అన్నా ఏదైనా రైడ్ వస్తుందేమో అని. నో రైడ్స్, వెయిట్ చేయాలా. వెయిట్ చేస్తే మ్యాక్సిమం పడవచ్చు. ఇంకా కొద్దిగా లేట్ అయిందంటే. చూడండి ఈవినింగ్ వ్యూ అయితే ఏ విధంగా ఉందో. కాయగూరకు వచ్చినాం. కాయగూర వర్క్ ఆడ అది తిరుగుతుంటే సెకండ్ రైడ్ కోడూరు నుంచి అనంతరాంపేటకి కోయి మిషన్లో వర్క్ చేయడానికి శ్రీకాకుళం నుంచి వచ్చారు బ్రదర్ ముగ్గురు యూట్యూబ్లో. కెమెరా కెమెరా పెట్టావా? మా పిల్ల చూస్తుందనా? ఏందినా టెర్రరిస్ట్ లాగా ఇవన్నీ సెట్ చేస్తున్నావు? నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు లైట్ వేసి నమ్మకాలు బాగుపడతాయి. ఎదవ ఎట్టకారాలు వద్దు. నా ఫేస్ మీద కొద్దిగా లైట్ అయ్యానా, నేను కనపడను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బాగా కనిపిస్తాను. శ్రీకాకుళం వాళ్ళు అయితే దిగుతున్నారు ఇప్పుడు. అన్న వాళ్ళు బ్రదర్స్ ఎవరికైనా కట్లు కావాలంటే రండి, ఇది ఇస్తారు. అనంతరాంపేటలో మిషన్ పొయ్యి మిషన్ కాడికి వెనకాల బండ్లు వచ్చాడు చూడు చూడు. అక్కడ నువ్వు 10 రూపాయలు ఇచ్చి 100 ఇచ్చాం కదా, 90 మాట్లాడినాము. అక్క తెస్తుంది, సరిపోయింది లెక్క. సరే 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 ఓకే. చూసుకొని తట్టుకో, చూసుకొని తట్టుకో, తగ్గేదేలే. కోడలు అంటే నిరుత్సాహంగా అనేది. అలా అనంతరాం కూడా పోయి ఇలా వచ్చాను. బాడు పైన కలిసి వచ్చింది అనమాట. రిటర్న్లో ప్యాసింజర్ ఉండడం వల్ల. రిటర్న్లో లేకుండా ఉంటే ఓకే ఓకేగా, రిటర్న్లో ఉన్నారు కాబట్టి సరే. కోడూరుకి అయితే వచ్చేసాం. మీరంతా బస్ స్టాండ్ అయినా ఇక్కడ బస్ స్టాండా? నువ్వునా? బస్ స్టాండ్ బస్ స్టాండ్. కాదు, నాన్ స్టాప్ కాదులే. 3 స్టాపులు ఉంటుంది. కోడూరు, కడప, రాయంపేట. ఓ బస్ క్యాచింగ్ పక్క బారు నాయన. ఉండు 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 ఉండు. త్రీ స్టాప్స్ కానీ నాన్ స్టాప్ పోతుంది. రాయంపేట కానీ కడప కానీ. డబ్బులు చిల్లరగా ఉన్నాయి. నువ్వు నాకు రావడానికి డబ్బులేను. అరవై ఇంకా
ఈ రవ్వతోనే కదా ఎంతైనా బాగా కోడర్లో ఎక్కి దిగితే తీసుకో. కోడర్లో ఎక్కి దిగితే 20 అక్క లేదన్నా. అది ఆ ముగ్గురిని శ్రీకాకుళం పిల్లల్ని ఎక్కించుకొని అలా అనంతరాయంపాటికి కానీ వెళ్ళకుండా ఉంటే కొంచెం లోగా ఉండు, ఏదో ఇరిటేషన్గా ఉంది రైడ్స్ పట్టలేదని. సో అది వెళ్ళడం వల్ల మళ్ళీ రిటర్న్లో ఒక 5 మంది ఉన్నారు. సో అలా కలిసి వచ్చేసింది. మ్యాక్సిమం గ్యాస్ దాటేసాం అనమాట. గ్యాస్ ఒకరోజు తిరిగినంత గ్యాస్ పైన మనం అమౌంట్ అయితే ఎర్న్ చేసాము. తర్వాత ఇప్పుడు బస్సు చేసింగ్, తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాను ఏదైనా రైడ్ పడుతుందని. సో ఓకే సండే నిన్న కూడా డ్రైవ్ చేశా, కానీ అదే ఈవినింగ్ టైంలో నిన్న స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం డ్రైవ్ చేశా. స్టేషన్ రా, ఖాళీగా పోతున్నారా ఎక్కువ. ఒంటేలు సిద్ధ కాంప్లెక్స్ కాడికా ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చింది ట్రైన్. ఏం చాలా లేట్. 5 గంటలు అది స్టేషన్ దగ్గర 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఇప్పుడు ఒంటేలు సిద్ధ కాంప్లెక్స్ కాడికి వచ్చింది. ఎట్టో ఆటోలు లేవు దండిగా, అందరికీ అర్థమైంది. ఇట్టాడికి ఆ గ్రౌండ్లో అంత గుంతలు కానీ. ఇష్టం వచ్చినట్టు స్టేషన్ దగ్గర నుంచి ఒంటేల సిద్ధయ్య కాంప్లెక్స్కి డ్రాప్ అయితే అయిపోయింది. సో మనిషికి 20 రూపీస్, 6 మెంబర్స్ అయితే ఎక్కారు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను అంతే. 7:20కి 7:15కి అలా వెళ్ళాను అనమాట స్టేషన్ దగ్గరికి. సో 7:20కి 7:30కి అయితే వచ్చింది ట్రైన్. అదే 7:25కి వచ్చింది ట్రైన్. అంతా బయట వచ్చేసరికి 7:30 అయింది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము. సో పికప్ అనమాట, రోడ్ల మీద పడి గ్యాస్ వేస్ట్ చేయకుండా 10 మినిట్స్ వెయిట్ చేసిన దానికి రైడ్ అయితే పడిపోయింది. సో ఇంకా ఈ స్ట్రీట్లో అయితే వెళ్తున్నాం, మెయిన్ రోడ్ మీదకి వెళ్దాము. ఈ మధ్యలో ఏదన్నా రైడ్ వస్తే ఓకే, లేదంటే ఇంకా మెయిన్ రోడ్ మీద చూడాలా. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడంలే, కామెంట్ చేయడంలే. కొన్ని సజెషన్స్ అయితే మీకు మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. కొలసరం దగ్గర అయితే ఒక అక్క అయితే ఎక్కింది అనమాట. రైల్వే స్టేషన్కి మళ్ళీ డ్రాప్, రిటర్న్ టు రైల్వే స్టేషన్. అది మళ్ళీ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చా. చూద్దాము స్టాండ్ దగ్గర ఏమన్నా ఉన్నాయా ఆటోలని. ఉన్నాయి కాదు, ఒక ఆటో ఉంది. ఇక్కడ రెండు ఉన్నాయి, 2 ఆటోలు ఉన్నాయి. సో ఇంకా ట్రైన్ ఉండదో లేదో మనకైతే తెలియదు, చూద్దాం. నెట్ ఆఫ్ చేస్తే అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు రావు. ఆఫ్ చేయ, లైట్ ఆపడదు, నీకు లైట్ ఆఫ్ చేయ. పార్కింగ్ లో కూర్చోంటూ లూడో ఆడదాం కానీ లైట్ ఆఫ్ చేస్తా. 2 నిమిషాల నుంచి వెయిటింగ్ చేస్తాను. కానీ ఆడాల్సిందే లూడో. ఆడదాం, టైం పాస్, ఒక అర్ధగంట 5 నిమిషాలు ఆట అయిపోతాం. అదేంటి హాఫ్ అన్ అవర్ పైగా వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది ట్రైన్. వేస్ట్, రైల్వే స్టేషన్ పాయింట్లో ఉన్నామంటే వేస్ట్. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రైడ్. పోస్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రైడ్ కోసం చూడాలా. రైల్వే స్టేషన్ దగ్గర ఏమి అంత ఏం కాదు, వెయిట్ చేయాలా ట్రైన్ వచ్చేదాకా. అయినా బాడుగు వస్తుందని నమ్మకంలే, ఏదైనా టికెట్లే 2, 3, 4 అట్లా అంతే. చూద్దాం, ఒక బస్ స్టాండ్ దాకా వెళ్ళేసి రిటర్న్ వచ్చేస్తే సరిపోతుంది. బృందావన కాలనీలో డ్రాప్, స్లోలో డ్రాప్ అయితే చేసి రిటర్న్ అవుతున్నా. స్టేషన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత స్టేషన్ దగ్గర నుంచి వస్తాను పికప్ అనమాట. బెస్ట్ బేకరీ నుంచి బృందావన కాలనీ వరకు లోపలికి.
అయితే 20 minutes లేట్గా వచ్చింది ట్రైన్. నిన్న వచ్చి ఉంటే కవర్ అయి ఉంటుంది. టైం అయితే 8:46 అవుతుంది. చూడాలా 9 o'clock వరకు ట్రై చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నా. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి హాలిడే స్కూలు. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ట్రై చేస్తా ఆటో రైడ్ చేయడానికి. ఖాళీగా ఉంటే ఏం రాదబ్బా, ఏదో ఒక పని చేస్తూ ఉండాలా, అది నా ఒపీనియన్. సో అందుకే స్కూల్లో కానీ ఇక్కడ కానీ వర్క్ చేయడము. ఎవరైనా ఏదైనా అనుకోండి, నాకు ఇష్టం వచ్చి నేను చేసుకుంటున్నా. నేనైతే ఒకరి మీద డిపెండ్ అవ్వాలా కదా. సో నా వర్క్ నేను చేసుకుంటూ నా లైఫ్ నేను లీడ్ చేస్తాను. అది ఎవరికి భయపడాల్సిన పనిలా. నేను దొంగతనం తప్పు చేయం కదా, ఆటోనే కదా తోలుతున్నాను. ఆటో తోలుతున్నావా అంటారు కొంతమంది. అదేంది జాబే కదా అది కూడా, ట్రాన్స్పోర్టేషన్. మనుషులు ఒక చోట నుంచి ఒక చోటికి ట్రాన్స్పోర్ట్ చేస్తాను. రైడ్స్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నా. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు కానీ వీడియో చూస్తుంటే ఎక్కడి నుంచి అయితే కింద కామెంట్ చేయండి. సో 9:28 అవుతుంది టైము, సండే. సో ఇంకా 25th ఆగస్టు వెళ్ళిపోయి ఒక చిన్న స్లీప్ నిద్రపోయేసి మళ్ళీ మార్నింగ్ అయితే చూడాలా రైడ్ చేయడానికి. సో సండే అంతగా ఏం లేదు. సో రైడ్స్, ఫ్లోటింగ్. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీడినిరా. వీడినే నమ్ముతాను.